జానీ మనం కొట్టిన మందు భలే వర్కౌట్ అయిందిరా. నా కళ్ళకి యూనిఫామ్ వేసిన దేవకన్యలు కనిపిస్తున్నారు. ఏంటి స్వర్గం నరకం పక్కనే ఉంటాయా? నాకు యమకింకర్లు కనిపిస్తున్నారేంటి? ఎవర్రా యమకింకర్లు? ఇదేంటి మేము హాస్పిటల్లో ఏంటి? అవును కదా, నిన్న రాత్రి మీరిద్దరు ఫుల్ గా తాగి రోడ్డు మీద పడి గొడవ చేస్తుంటే అరెస్ట్ చేసి తీసుకొచ్చి హాస్పిటల్లో వేశారు. మాకు గుర్తులేదే. కోమాలో ఉంటే ఎట్ట గుర్తొస్తుంది? అదేంటండి మాకు తెలియకుండా మమ్మల్ని అరెస్ట్ చేయడానికి ఏ చట్టంలో ఏ సెక్షన్ ఉంది? ఈ స్వతంత్ర దేశంలో తాగి పడిపోయి కోమాలోకి వెళ్లే స్వేచ్ఛ కూడా మాకు లేదా? ఇదే న్యాయం, ఇదే విధానం. కళ్ళు లేవు న్యాయం కోసం అంతా చాలే ఆపండియా. మీ అన్న ఏసీపీ గారు కాబట్టి సరిపోయింది, లేకుంటే లాకపులో పడేసేవాళ్ళం. వెళ్ళండి వెళ్ళండి, ఇక నుంచి అయినా బండి నడుపుతూ తాకండి. జాగ్రత్త. హలో, మందు తాగడానికి లోన్ ఇస్తారా? అలాంటి స్కీమ్ స్టార్ట్ చేసినప్పుడు ఫోన్ పెట్టే. ఈ బ్యాంకు వాళ్ళకి దేశంలో ఉన్న వాళ్ళందరినీ అప్పులు పాలు చేయకపోతే నిద్ర పట్టదు. టూ లార్జ్. ఇప్పటికే అప్పు ఎక్కువైందని మా ఓనర్ గారు మీకేమి వద్దన్నారు. బాస్ కి మన అకౌంట్ లో డ్రింక్ ఇచ్చేయి. థ్యాంక్స్. ఏంటి అకేషన్? బర్త్డేనా? అంతకంటే గొప్పది రీబర్త్. మా వాడికి అమెరికాలో జాబ్ వచ్చింది, తొట్టి ఇండియాని వదిలేస్తున్నాడు. ఎవరు అమెరికా వెళ్ళేది? ఆ లక్కీ ఫెలో నేనే బాస్. దరిద్రం వదిలిపోయింది అనుకో, మా మమ్మీయో డాడీయో పోతే గానీ మళ్ళీ ఇండియా రావాల్సిన పని లేదు. అక్కడే సెటిల్ అవుతాను. వెళ్ళు, ఒబామా నీకు ఇస్తాడు, వాడుకుంది గాని. తీసుకోవచ్చా? తీసుకోండి బాసు, కుమ్మేయండి. మన దేశం కంటే అమెరికా గొప్పతనం ఏమిటి బ్రదర్? అమెరికా సూపర్ సార్, ఇండియాలో ఏముంది దరిద్రం తప్ప. ఇండియాలో దరిద్రంతో పాటు ఫ్రీడమ్ కూడా ఎక్కువేరా. మీరు చదివిన చదువు, తినే తిండి, తిరిగే రోడ్లు, పోయించుకునే పెట్రోలు ఇదంతా మీ బాబు సంపాదించే డబ్బులతో వచ్చాయనుకుంటున్నారా? ఈ దేశం భరించిందిరా, ఇంకా సబ్సిడీలు ఇస్తోంది. మీరు అమెరికా వెళ్ళండి లేదా ఆఫ్రికా వెళ్ళండి, కానీ పెంచి పెద్ద చేసిన దేశాన్ని ఎందుకు నా తొక్క దేశం అంటున్నారు? మా మందాకి మమ్మల్ని తింటావా? మీరు పోసిన 2 పెగ్గులకే ఇంత ఫీల్ అయితే 25 ఏళ్లు మిమ్మల్ని పోషించిన ఈ దేశం ఇంకెంత ఫీల్ అవ్వాలి? హలో హలో, నువ్వే బ్యాంక్ తల్లి? బ్యాంక్ నుంచి కాదు, నేను ఒక ప్రాబ్లం లో ఉన్నా. నేను ఇక్కడ ప్రాబ్లం చేస్తున్నా. సార్ ప్లీజ్, చాలా కష్టపడితే ఈ లైన్ దొరికింది. ఫోన్ పెట్టకండి సార్. కష్టపడకుండా ఏ లైన్ దొరకదమ్మా. నేను కొంచెం స్పేసెస్ ఉన్నాను, తర్వాత ఫోన్ చేయి. మీరెవరో తెలీదు, నేను ఏ నెంబర్కి చేశానో కూడా తెలీదు. ఫోన్ కట్టేసి నేను మళ్ళీ చేయలేను. మీరొక్కరే నన్ను కాపాడగలరు ప్లీజ్ సార్. ఇప్పుడు ఏంటి ప్రాబ్లం? సార్ నన్ను బ్యాంక్ అకౌంట్ పాస్వర్డ్ చెప్పు. తెలీదు. చెప్పు. హలో, చెప్పు. నీకు అరగంట టైం ఇస్తున్నాం, చెప్పకపోతే చంపేస్తాం. హలో, హలో హలో, మీరేదో ఆపదలో ఉన్నట్టున్నారు. అవును,
నన్ను కిడ్నాప్ చేసి గదిలో బంధించారు. మిమ్మల్ని కిడ్నాప్ చేసి ఎక్కడ బంధించారు? హైదరాబాద్ లో. అరే, నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. మీరు ఇప్పుడు బాత్రూమ్ లో ఉన్నారా? లేదు. ఎందుకు? నేను బాత్రూమ్ లో ఉన్నాను, అందుకని. ప్లీజ్ నన్ను ఎలాగైనా కాపాడండి. కాపాడతా. ముందు నీ ఇంటి నెంబర్ ఇవ్వు, విషయం ఇంట్లో వాళ్ళకి చెప్తా. వద్దు, నన్ను చంపాలని చూస్తోంది మా ఫ్యామిలీ మెంబర్సే. సూపర్ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ టైపే. సరేగా, ఇప్పుడు ఏం చేయమంటావు? దయచేసి మీరే నన్ను ఈ బందికాన నుంచి కాపాడాలి ప్లీజ్. ఓకే ఓకే, అంతే కదా. ఒక్క నిమిషం ఉండు. నువ్వున్న గది బయట ల్యాండ్ మార్క్ చెప్పు. ఒక్క నిమిషం. ఏదో గుడి గోపురం కనిపిస్తోంది. ఏ గుడికైనా గోపురమే ఉంటుంది, ఇంకేదైనా చెప్పు. ఏదో బార్ బోర్డ్ ఒకటి కనిపిస్తోంది. ఏంటి బారా? పేరు క్లియర్ గా కనిపించట్లేదు. ఏ కలర్ బోర్డ్? ఎల్లో బోర్డ్ మీద బ్లూ లెటర్స్ ఉన్నాయి. ఎల్లో బోర్డ్. బోర్డు చుట్టూ రెడ్ బార్డర్ ఉందా? ఉంది. అందులో ఈగిల్ బొమ్మ ఉంది. అంటే ఈగిల్ బార్. ఆ బార్ లో మంచి మంచి కాక్టైల్స్ ఎన్నో దొరుకుతాయి. నువ్వు అక్కడే ఉండదే, వచ్చేస్తా. ఈ హట్టు పక్కన ఉన్న రెడ్ బిల్డింగ్ ఏనా? అవును. గుడ్. సరే సరే, నీ పేరేంటి? పార్వతి. నైస్ నేమ్. నా పేరు శివరాం. నేను ఇప్పుడు బెల్ కొట్టబోతున్నా, వినిపించిందా? ఇదే. హలో, ఎవరు కావాలి? అన్నా, ఒకటికి వచ్చేస్తోంది. బాత్రూమ్ ఎక్కడ? ఏమన్నా సులభ కాంప్లెక్స్ అనుకున్నావా? కాకపోయినా పర్వాలేదు, బాత్రూమ్ ఉంటే చాలు. బయట పోసుకుంటే పోలీసులు పట్టుకుంటారు. అయ్యో, ఎందుకు వచ్చిన గొడవ? లోపల కాకుండా బయట కాకుండా ఈ సెంటర్ లో. థాంక్స్. ఇంకో బాత్రూమ్ లేదా? ఇక్కడ వాస్తు బాలేదు, ఎవరైనా ఈశాన్యంలో పోస్తారా? బెడ్రూమ్ ఎక్కడ? బెడ్రూమ్ ఎందుకు? బెడ్రూమ్ లో పోస్తే మీకు, నాకు, ఈ ఇంటి వాస్తుకి అన్నిటికీ మంచిది. ఓ, పైనుందా? నేనేనా? ఓ, పార్వతీ బేగం. పార్వతి. ఐఎమ్ శివరాం. బయటికి పద. పద, మూవ్, మూవ్ ఇట్, మూవ్. రన్, రన్, రన్. పద. త్వరగా తీరా. వెళ్ళారు. వాడు డీటెయిల్ ఉంటారా? సరే పద. ఇప్పుడు చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి? హలో హలో, ఏమండి? ఈవిడ మీకేమవుతుంది? ఇంకా తెలీదు. ఓకే, సెలైన్ ఎక్కిస్తే సరిపోతుంది. ఓకే, అయితే 1-2 ఇచ్చేయండి. 280 రూపీస్ పే చేయండి. 280.
రేపిస్తే ఓకేనా? డబ్బులు ఇస్తేనే, సెలైన్ అయినా ఇంజెక్షన్ అయినా. ఓకే ఓకే, క్యారీ ఆన్ క్యారీ ఆన్. ఇదిగోండి డాక్టర్, 280. చేంజ్ పర్వాలేదు, మిగిలిన 20 కూడా సెలైన్ ఎక్కించేయండి. మీ డబ్బేగా. నా డబ్బా? అదే, ఎవరి డబ్బైనా మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీ డబ్బేగా. అతని పేరేమిటన్నా? ప్రవీణ్. పేరు బానే ఉంది కానీ నెట్వర్కే బాలేదు. నాట్ రీచబుల్. మీ ఇంట్లో చెప్దామంటే కుదరదు. పోనీ పోలీసులకు చెప్దామంటే మీ ఇంట్లో వాళ్ళు చాలా పలుకుబడి ఉన్నవాళ్ళు అంటున్నావు. చెప్పాల్సిన వాడేమో దొరకట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఏదైనా హోటల్కి. హోటల్కా? బాగా ఆకలేస్తోంది.